హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఆప్టో ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. చాలామంది సభ్యులు ఆప్టో గురించి ఏమైంది, ఆప్టో గురించి అప్డేట్ ఇవ్వండి అని చెప్పి చాలా నెలల నుంచి అడుగుతూనే ఉన్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల దృష్ట్యా ఎండి సార్ దగ్గర నుంచి మనకి ప్రాపరు గైడెన్స్ కానివ్వండి, ప్రాపరు ఇన్ఫర్మేషన్ కానీ లేని కారణంగా ఆప్టో గురించి ఎటువంటి వీడియో చేయటం కానీ, దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వటం కానీ చేయలేకపోయాను. సో బిఫోర్ స్టార్ట్ వీడియో, కైండ్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ కన్సిడర్ మై అపాలజీస్ రిగార్డింగ్ ఆప్టో అప్డేట్స్. సో ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్తే, చాలా నెలల తర్వాత ఆప్టో సంస్థ అధినేత నుంచి ఒక అప్డేట్ అయితే రావటం జరిగిందండి. సో ఆ వచ్చిన అప్డేట్ కూడా చాలామందికి అర్థం కావట్లేదు. ఎందుకు అంటే అది టాపప్ చేసుకోమని అందులో ఉందన్నమాట. సో ఏంటి టాపప్ అంటే, ఇప్పుడు ఆప్టో సభ్యులందరి దగ్గర కూడా సేలబుల్ కాయిన్స్ అనేవి ఉండిపోయినాయి, నిరుపయోగంగా ఉండిపోయినాయి. అంటే దాన్ని ఏం చేసుకోలేకుండా చాలామంది దగ్గర పెద్ద మొత్తంలో ఉన్నాయి, నార్మల్గా ఉన్నాయి, తక్కువ మొత్తంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. సో వీటికి ఒక సొల్యూషన్ లాగా అనుకోండి, లేదంటే వీటికి ఏదన్నా ఒక దారి చూపించే విధంగా అనుకోండి. సో ఈ సేలబుల్ కాయిన్స్కి సంబంధించి ఆయన అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది. సో దానికి ఏం చేశారంటే, ముందు చాలా రోజుల నుంచి మనకు ఆప్టోలో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఎటువంటి యాక్టివిటీస్ కానీ జరగట్లేదు కాబట్టి, సో మన ఐడిని ఒక 50 రూపాయలతో టాప్అప్ చేసుకోండి అని చెప్పటం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు నేను అది మీకు ఐడిలోకి లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను. మీరు ఐడిలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మీకు పాపప్ వస్తుంది, 50 రూపాయలతో టాప్అప్ చేయండి అని చెప్పి. అది నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మీరు మీ వివరాలతో ఆప్టోలోకి ఎంటర్ అవుతారో, ఇక్కడ డైరెక్ట్గా మీకు ఫస్ట్ రావటమే ఒక పాపప్ వస్తుంది. ఏది ఈ పాపప్ దేనికి సంబంధించి? టాపప్కి సంబంధించి. ఓకేనా? మనము 50 రూపాయలతో టాపప్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే, మన దగ్గర ఉన్న సేలబుల్ కాయిన్స్, ఆప్టోలో ఉన్న సేలబుల్ కాయిన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని స్టేకింగ్లో పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? స్టేకింగ్లో పెట్టుకొని నెలకి ఇంత మొత్తంలో ఒక పర్సంటేజ్ రూపంలో మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? దాని వివరాలు కూడా నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఒకసారి ఈ టేబుల్ గమనించండి. మన ఆప్టో సంస్థ వాళ్ళు పొందుపరిచిన టేబుల్ ఇది. ఒకసారి టేబుల్ గమనించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 1000 కాయిన్స్ ఉన్నాయి అనుకోండి, సేలబుల్ కాయిన్స్. ఎప్పుడైతే మీరు 50 రూపాయలతో టాప్అప్ చేస్తారో, ఈ సేలబుల్ కాయిన్స్ని 12 మంత్స్గా డివైడ్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 1000 సేలబుల్ కాయిన్స్ ఉన్నాయి అనుకోండి. ఓకేనా? మనకి సంవత్సరానికి 12 నెలలు కదా, ఈ 1000 కాయిన్స్ని 12 నెలలుగా డివైడ్ చేస్తారు. అలా డివైడ్ చేస్తే మీకు 83.3 కాయిన్స్ వస్తాయి నెలకి. ఓకేనా? ఈ నెలకు వచ్చిన 83.3 కాయిన్స్ని ఆన్ డైలీ బేసిస్లో 0.6% చొప్పున ఆన్ డైలీ బేసిస్లో మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అంటే డైలీ బేసిస్లో ఎంత అవుతుంది? 0.4998 డైలీ బేసిస్లో. సో ఈ 0.4998 ఇంటూ 30 డేస్ అలా చూసుకుంటే మీకు 14.9 కాయిన్స్ అనేవి ఒక నెలకి రావటం జరుగుతుంది. ఒకటో నెల 14.9, రెండో నెల 14.9, మూడో నెల 14.9, ఇట్లా 12 నెలలు మీకు రావటం జరుగుతుంది ఆన్ డైలీ బేసిస్లో. సో ఓవరాల్గా మీకు వచ్చే టోటల్ కాయిన్స్
ఓవరాల్గా మీకు వచ్చే టోటల్ కాయిన్స్ 1162.2 కాయిన్స్ అనేవి మీకు రావటం జరుగుతుంది. మీ దగ్గర ఉంది 1000 కాయిన్సే సెలబుల్ కాయిన్స్. బట్ ఇలా స్టేకింగ్లో పెట్టుకోవటం వల్ల మీకు అదనంగా ఒక 162.2 కాయిన్స్ అనేవి మీకు రావటం జరుగుతుంది. ఓకేనా? సో ఈ డైలీ బేసిస్లో వచ్చే కాయిన్స్ని మనం కనుక మళ్ళీ ఆక్టోలో యాక్టివేట్ అయ్యి మళ్ళీ వర్క్ చేసుకోవటం కనుక మనం స్టార్ట్ చేస్తే, ఓకేనా, మనకి ఇవి విత్డ్రాల్ ఇవ్వటం కూడా జరుగుతుంది అనమాట. అండ్ అలాగే మన వ్యాలెట్ అమౌంట్స్ ఇప్పుడు మనకు ఆల్రెడీ చాలా పెండింగ్ ఉన్నాయి కదా, వ్యాలెట్ అమౌంట్ పెండింగ్ ఉంది అండ్ అచీవ్మెంట్ అమౌంట్ పెండింగ్ ఉంది. ఇవన్నీ కూడా మనకి విత్డ్రాల్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ మీకు ఒక టాప్అప్ విండో కనిపిస్తుంది కదా, ఈ పాపప్ కనిపిస్తుంది కదా, టాప్అప్కు సంబంధించింది. ఓకేనా? దీనికి ఇక్కడ కనిపిస్తున్న వాటికి కానివ్వండి, ఇక్కడ కనిపిస్తున్న దాని ద్వారా కానీ మీరు ₹50 అనేది మీరు టాప్అప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? నేను ఇప్పుడు చేస్తున్నాను చూడండి. సో అక్కడ మనకి ఆ విండోలో టాప్అప్లో కనిపిస్తున్న దాన్ని తీసుకున్నాను నేను. సో ₹50 ఎంటర్ చేశాను. అక్కడ పేమెంట్ మీ యూపీఐ ద్వారా పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మీ యూటీఆర్ నెంబర్ని కాపీ చేసుకోవాలి. అండ్ అలాగే ఆ సక్సెస్ఫుల్ స్క్రీన్షాట్ని సక్సెస్ఫుల్ పేమెంట్ అయిన దాన్ని స్క్రీన్షాట్ తీసుకొని మనం అక్కడ మెన్షన్ చేయాలండి. సో అది మాత్రం ఎవరు మర్చిపోవద్దు. చూస్ ఫైల్ క్లిక్ చేశాను. సో నేను ఏదైతే పేమెంట్ చేశానో ఆ పేమెంట్ తాలూకు స్క్రీన్షాట్ని స్క్రీన్షాట్ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు మనకు ఒక నెంబర్ ప్రొవైడ్ చేశారండి. ఆ నెంబర్కి మనము వాట్సాప్ చేయాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ చేసిన స్క్రీన్షాటు. సో అక్కడ మీరు ఆక్టో ఐడిలో మీరు ఆ పేమెంట్ సక్సెస్ అయిన స్క్రీన్షాట్ని అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక నెంబర్ ప్రొవైడ్ చేశారండి, వాట్సాప్ నెంబరు. సో దానికి మీరు మీ పేరు, మీ ఆక్టో ఐడి నెంబరు, ట్రాన్సాక్షన్ యూటీఆర్ నెంబరు అండ్ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిన స్క్రీన్షాట్, ఇవి మీరు ఆ వాట్సాప్ నెంబర్కి పంపించాల్సి ఉంటుంది. ఓకేనా? సో జెన్యూన్గా ఉన్నాయి మాత్రమే పంపించండి. పేమెంట్ చేయకుండానే పేమెంట్ చేసినట్టు అట్లా ఫేక్ స్క్రీన్షాట్స్ పెట్టొద్దు. ఎందుకంటే మీ ఐడి మొత్తము బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది తప్పు చేస్తే. కాబట్టి అలా ఎవరు చేయొద్దు. ఓకేనా? సో ఇప్పుడు ఆ నెంబర్కి నేను మెసేజ్ పెడుతున్నానండి. సో ఇక్కడ చూడండి, ఆ వివరాలు నేననేది వాళ్ళు ఇచ్చిన నెంబర్కి నేను పంపించేయడం జరిగింది. ఓకేనా? సో దాన్ని వీళ్ళు బ్యాక్ ఎండ్లో చెక్ చేసుకొని అది కరెక్టో కాదో ఒకసారి క్రాస్ చెక్ చేస్తారన్నమాట. క్రాస్ చెక్ చేసిన తర్వాత మనకి అకౌంట్లో ఉన్న రిమైనింగ్ ఆప్షన్స్ అనేవన్నీ కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ఆక్టో గురించి ఆలోచిస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక ₹50 టాపప్ చేసేసుకోండి. ఎందుకంటే మనకి లోపల చాలా విలువైన ఆస్తి దాగుంది, అక్కడ బ్రేక్ అయ్యి ఉంది. సో హోల్డ్ అయ్యి ఉంది అదంతా. కాబట్టి అదొక్కసారి మీరందరూ ఆలోచించి మీకు నచ్చిన నిర్ణయం మీరు తీసుకోండి. ఇక్కడ ఎటువంటి బలవంతం లేదు. కంపల్సరీగా నేనైతే ₹50 కాబట్టి చేసుకోమని చెప్తాను. సో చేసుకోకపోవడం అనేది ఇక మీ ఇష్టము. ఓకేనా? ఇక మీదట ఎప్పటికప్పుడు మీకు ఆక్టో అప్డేట్స్ కూడా నేను తెలియజేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.